ముక్కోటి ఆంధ్రుల ముద్దు బిడ్డను అల్లూరి సీతారామరాజును. నా తల్లి విదేశానికి బానిసయా, నా తల్లికి బానిస సంఖ్యల్ల భరించరాని బాధ, దుర్భర వేదన. మోసం కాదు ఇది చేస్తున్నది వాళ్ళు, ఉసిగొల్పిన రోషం మేము. పిరికి పందలమా, హే అది గాజులు తొడిగించుకునే వారికి చెప్పండి. శరీరం తూట్లమయమై రక్తం దారులుగా శ్రమిస్తుంటే వీపు కోసిన బిడ్డలను ఎత్తుకొని హోరాహోరున పోరాడిన వీర నారి మాతలున్న దేశం ఇది. తల లేకుండా మొండంతో పోరాడిన వీర భూమి ఇది. ఈ వీర భూమిలో పండిన పంటలు అణు అణువున శౌర్యాన్ని నింపుకున్న వీర యోధుడే భారతీయుడు. తుది భారతీయుడు ఉన్నంత వరకు భారతదేశం స్వతంత్ర దేశమే, మాది స్వతంత్ర దేశమే. మీకు ఎందుకు కట్టాలరా కప్పం, శిస్తు, కిస్తీ, తిరోగం పడ్డి ఎండనక వాననక కష్టించి పండించిన కాశిక సోదరులుండగా మీకు ఎందుకు కట్టాలరా శిస్తు? మా రైతు సోదరులు ఏకమై ఈ పరదేశీయులను పట్టి చేత పట్టి తలకేసి కాలరాసి కోత కోసి నుజ్జు నుజ్జు చేయగలరు. జాగ్రత్త రూదర్, కాల్చరా కాల్చు. నువ్వు కాల్చే కాల్పులకు నా గుండె సేవించి ప్రతి రక్త బిందువుల నుండి పుట్టబోయే కోటాని కోట్ల సీతారామరాజుల కసి తప్పదు నీకు. కాల్చరా కాల్చు, నీతి లేని తెల్ల జాతి కుక్క. ఇదేరా అల్లూరి సీతారామరాజు గుండె. గుండె ధైర్యంతో కాల్చు, అది మొండి ధైర్యంతో మళ్ళీ ఏకమై ఉప్పెనలా బద్దలవుతుంది. అది నిన్ను నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుంది. రూదర్, దొంగ దెబ్బ తీస్తావా? మగసిరి కలవాడివైతే ఎదురుగా వచ్చి యుద్ధం చేయాలి. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను. అమ్మ భారతమాత, ఈ నేటితో నీకు సేవలు చేసే భాగ్యం తీరిపోతుంది తల్లి. భారతదేశం వర్ధిల్లాలి, బానిసత్వం నశించాలి. వందే మాతరం, వందే మాతరం.